ఫ్యూచర్ గ్రోత్లో ఎందుకు స్ట్రక్ అయిపోతున్నాను? నెక్స్ట్ స్టెప్ ఎందుకు మూవ్ అవ్వడం లేదు? ఎందుకు? ప్రతిరోజు అందరి కోసం చేస్తున్నాను, ఇంట్లో పిల్లల కోసం, రెస్పాన్సిబిలిటీస్ కోసం, కానీ నా కోసం మాత్రం నేను ఆగిపోయాను. నా మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది, ఇప్పుడు కాదు తర్వాత అని, ఈ ఫేస్ అయిపోయాక చూద్దాంలే అని. నేను స్ట్రాంగ్గా ఉండాలి, ఎమోషన్ని ఎవ్వరికీ చూపించకూడదు. కానీ ఒక నిజం ఏంటి అంటే, నువ్వు ఆగిపోలేదమ్మా. నువ్వు నీ పెయిన్ని క్యారీ చేస్తూ ముందుకు నడుస్తున్నావంతే. అందుకే గ్రోత్ స్లోగా అనిపిస్తుంది నీకు. నీ మనసు ఇంకా క్యాచప్ అవ్వలేదు. ఈ మాటలు మీకు టచ్ అయితే మీరు ఒక్కరే కాదమ్మా,